సినిమాకా బ్యాడ్ డే అంటే స్పెషల్గా అంత బ్యాడ్ డే ఏం జరగలేదు నాకు. పాప పుట్టాక నేను ఎప్పుడు మా ఆయన అడిగితే హరినియే బెస్ట్ గిఫ్ట్ అని చెప్తారు, బట్ చాలా స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఫోన్, మీరు అమృతం తాగారా? యా మేబీ దట్స్ గాడ్ గిఫ్ట్ అనుకోండి. పెళ్లినాటి ప్రమాణాలు, అన్నా చెల్లెళ్ళు, శశిరేఖ పన్నయం ఇప్పుడు అలాగే ఉన్నారు. అవునా? అలాగే ఉన్నానా? మీ అందరి అభిమానం వల్ల ఇలాగే మెయింటైన్ చేస్తున్నాను. మళ్ళీ సీరియల్స్లో కంబ్యాక్ వస్తూ ఉండాలి కదా మిమ్మల్ని అందరిని ఎంటర్టైన్ చేయడానికి. మహేశ్వరి ఇష్టమా, జాను ఎంటెక్ ఇష్టమా? దట్ అది ఎలా చెప్పడు, లైక్ ఆఫ్ స్క్రీన్ ఏమో మహేశ్వరి అంటే ఇష్టం, ఆన్ స్క్రీన్ జాను ఎంటెక్ ఇష్టం ఎప్పటికీ. బికాస్ దట్ క్యారెక్టర్ వాజ్ లైక్ దట్. ఐ రియల్లీ ఎంజాయ్డ్ దట్ క్యారెక్టర్ అనమాట. ఇప్పటికీ ఆ సీరియల్ అయిపోయి ఒక 3 years అవుతున్నా, ఈవెన్ దో నేను ప్రెగ్నెన్సీ నుంచి అలా స్టాప్ చేసేసినా కూడా పీపుల్ కాల్స్ మీ జాను ఓన్లీ. ఎక్కడికి బయటికి వెళ్ళినా జాను 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 అని పిలుస్తూనే ఉంటారు. ఐఎమ్ వెరీ హ్యాపీ దట్ 3 years అయినా కూడా వాళ్ళు ఎప్పటికీ నన్ను మర్చిపోకుండా క్యారెక్టర్ నేమ్తోనే అలా పిలుస్తున్నందుకు. సీరియల్లో ప్రయాణం గురించి? సీరియల్లో నా జర్నీ అంటే ఇది అనుకోకుండా వచ్చేసాను ఇలా. అండ్ మై ఫస్ట్ ప్రాజెక్ట్ వాజ్ అన్నా చెల్లెలు ఫర్ మా టీవీ. అన్నా చెల్లెలు ప్రభాకర్ సార్ సీరియల్ ఇది. సో అది నా ఫస్ట్ సీరియల్. ఆఫ్టర్ దట్ ఐ గాట్ ఎ ఛాన్స్ ఇన్ టు పెళ్లినాటి ప్రమాణాలు. అండ్ అక్కడి నుంచి కొంచెం మంచి బ్రేక్ వచ్చింది. లైక్ పెళ్లినాటి ప్రమాణాల్లో మై క్యారెక్టర్ వాజ్ లాస్యా. సో అది వెరీ నాటీ క్యారెక్టర్ అనమాట. సో పీపుల్ స్టార్టెడ్ లైకింగ్ మీ ఫ్రమ్ దేర్ అనమాట. అండ్ అక్కడి నుంచి ఇంకా అనుకోకుండా ఇంకా అన్ని ఛానల్స్లో ఒక 2 సీరియల్స్ చేస్తూ ఇవాళ మీ ముందు ఇలా ఉన్నాను. ఫైనలీ శశిరేఖ పర్ణయంలో జాను ఎంటెక్ లాగా. అండ్ ఫైనలీ టోటల్లీ ఐఎమ్ వెరీ హ్యాపీ విత్ దిస్ సీరియల్స్ అండ్ ఆల్. శశిరేఖ పన్నయం గోళ గ్యాంగ్ జర్నీ చెప్పండి. అనమాట ఆన్ స్క్రీన్ ఎంత యాక్టింగ్ చేసినా, ఎంత సీన్స్ అవి కంప్లీట్ అయినా కూడా బ్రేక్ టైంలో అండ్ మాకు షార్ట్ బ్రేక్ దొరికితే అసలు ఫుల్ గోల అనమాట. మేము ఎక్కడున్నా మమ్మల్ని కనిపెట్టేయచ్చు ఆ సెట్లో. శశిరేఖ పన్నయంలో బెస్ట్ మెమరీ అంటే స్పెషల్గా ఏం లేదు, బికాస్ దట్ సీరియల్ ఈస్ ద బెస్ట్ మెమొరీ ఫర్ మీ. ఎందుకంటే అంత మెమొరబుల్గా జరిగిపోయింది ఆ సీరియల్ జర్నీ అంతా. ఇప్పటికీ కూడా ఎప్పుడు మళ్ళీ కంబ్యాక్ వస్తే మళ్ళీ శశిరేఖ పర్ణయం లాంటి ప్రాజెక్ట్ చేయాలనిపిస్తుంది. అండ్ బెస్ట్ మెమొరీ అంటే వీ కీప్ ఆన్ మీటింగ్ సెలబ్రిటీస్ అనమాట. లైక్ మనది అన్నపూర్ణ ప్రొడక్షన్ సీరియల్ కాబట్టి నాగార్జున గారు ఒకసారి స్వచ్ఛ భారత్ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినప్పుడు మొత్తం టోటల్ ఫ్యామిలీతో వచ్చారనమాట. సో మేమంతా శశిరేఖ టీం నుంచి వీ వర్ స్టాండింగ్ ఫ్రంట్ అనమాట. లైక్ నాగార్జున గారితోనే మేమే ఫస్ట్ చేయాలంటూ ఆయనతో పాటు ఈక్వల్గా మేము అందరం స్టాండ్ చేసి మొత్తం స్వచ్ఛ భారత్ అది ఫినిష్ చేసాం అన్నపూర్ణ స్టూడియోస్లో. అప్పుడు నాగ చైతన్య, అఖిల్, అమల గారు, కంప్లీట్ అఖిలేని ఫ్యామిలీ అంతా అక్కడ ఉన్నారనమాట. అండ్ ఐ కెన్ సే దిస్ ఈస్ ద బెస్ట్ మెమొరీ ఫర్ ఆల్ ద శశిరేఖ టీమ్. ఏ సీన్లో ఎంట్రీ అయ్యారో గుర్తుందా? ఏ సీన్ ఏంటి, కంప్లీట్గా ఫ్యామిలీ ఇంట్రొడక్షనే నేను ఇచ్చాను. చాలా బాగా జరిగింది. బికాజ్ ఇది అన్నపూర్ణ ప్రొడక్షన్లో వర్క్ చేయడం రియలీ ఇట్స్ ఏ వెరీ గ్రేట్. అండ్ ఏ సీన్ అని ఎగ్జాక్ట్లీ గుర్తులేదు, కానీ ఇట్లా ఓపెన్ చేస్తే నేనే అందరు ఇంట్రొడక్షన్స్ చెప్తూ ఉంటాను అనమాట. అభి, అత్తయ్య, మావయ్య అండ్ మై కోతి గ్యాంగ్, ఇట్లా అందరు ఇంట్రొడక్షన్స్ నేనే ఇచ్చాను. నాతోనే అట్లా ఇంట్రొడక్షన్ జరిగింది అందరిది. అభి, శశి, జాను అంటే ఇంకా పాపులారిటీ ఉంది. ఎలా ఫీల్ అవుతున్నారు? ఆబ్వియస్లీ ప్రౌడ్ అండ్ హ్యాపీ. ఎందుకంటే ఇందాక చెప్పాను కదా, నేను ఇప్పుడు సీరియల్ ఆల్మోస్ట్ కంప్లీట్ అయ్యి 3 years అవుతున్నా. నేను స్టాప్ చేసి ఆల్మోస్ట్ 3 years అవుతున్నా. ఇంకా పీపుల్ కాల్ మీ జాను, అభి, శశి అని నన్ను అడుగుతారు, ఎందుకు మీరు అలా చేస్తున్నారు, శశి బాగుంటుంది, శశికి అభికి పెళ్లి జరగనివ్వండి, మీరు తప్పుకోండి అని డైరెక్ట్గా నాకు చెప్తారు. ఈవెన్ దో నేను జస్ట్ వాళ్ళకి ఎక్స్ప్లెయిన్ చేస్తున్నాను, అది సీరియలే కదా అంటే, అయినా కూడా మీరు శశిని అభిని పెళ్లి చేసుకునివ్వండి ప్లీజ్, మీరు సైడ్ అయిపోండి అనేసి ఇట్లా మాట్లాడుతుంటారు. అంటే వాళ్ళు కంప్లీట్గా వాళ్ళ ఫ్యామిలీ లాగా ఫీల్ అయిపోతారు మమ్మల్ని. ఎక్కడికి వెళ్ళినా కూడా, టెంపుల్, షాపింగ్, అసలు బయటికి ఎక్కడైనా ఫంక్షన్స్కి వెళ్ళినా కూడా ఏ జాను 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 అంటూ ఉంటే ఎంత హ్యాపీగా ఉంటుంది. ఆబ్వియస్లీ ప్రౌడ్గా కూడా ఉంటుంది కదా. అంత పెద్ద ప్రాజెక్ట్ ఎలా వదిలేశారు అంటే ఇష్టంగా అయితే జరగలేదు. అది అనుకోకుండా ఏంటంటే టైమింగ్స్ అది కొంచెం ఇబ్బంది అనిపించేది. అందులోనూ అప్పుడే పెళ్ళైన కొత్తలో ఇంకా కొంచెం
టైమింగ్స్ అది కొంచెం అడ్జస్ట్ చేయలేకపోయాను. అందుకే యాక్చువల్లీ నేను ఈ ప్రాజెక్ట్ అనే కాదు, అసలు అప్పుడు రన్నింగ్లో ఉన్న ప్రాజెక్ట్స్ అన్నీ కొన్ని డేస్ క్విట్ చేశాను అనమాట. తర్వాత మళ్ళీ కంబ్యాక్ వస్తే చూద్దామనేసి అప్పుడు నేను ఏదైతే ప్రాజెక్ట్స్కి వర్క్ చేస్తున్నానో ఆ బ్రేక్ టైం కోసం క్విట్ చేసేసాను. ఇష్టంగా అయితే చేయలేదు. అభి గురించి 2 లైన్స్. ఈజ్ వెరీ నైస్ పర్సన్, చాలా నాటీ కూడా. వాడు కెమెరా ముందే యాక్ట్ చేస్తాడు, బయట అయితే ఇంకో ఓవర్ యాక్ట్ చేస్తాడు. లైక్ విల్ బి వెరీ కామ్ అనమాట, ఎక్కువ మింగుల్ ఎవరు. ఇఫ్ వీ సే హాయ్ హాయ్ అంటే హాయ్ జాను, హాయ్ శశి అంత ఉంటాడు, కానీ వాడు కనపడదంతా చాలా నాటీ యాక్చువల్లీ. వాడు అంటే మాకు స్టార్టింగ్లో అంత సింక్ లేదు కాబట్టి తర్వాత మేము ఇంకా చాలా గోలగా తయారైపోయాము. సుభద్ర గారు మా అత్త. ఆవిడ ఇప్పుడు యూనివర్సల్ అత్త అయిపోయారు, లైక్ బొట్టాంటి అత్త అన్నట్టు. ఐ రియలీ మిస్ హర్, షీఈస్ వెరీ స్వీట్. ఎక్కువ టిప్స్ ఇస్తూ ఉండేవాళ్ళు. మేము సీరియల్లో వర్క్ చేస్తున్నంతసేపు షీ కీప్ ఆన్ గివింగ్ అస్ టిప్స్ అని ఎప్పుడు మంచిగా చెప్పేవాళ్ళు. ధరణి, షీఈ్ మై బెస్టీ. యాక్చువల్లీ ఇద్దరు ధరణిలు ఉన్నారు, ఒకరు రీప్లేస్ అయిన తర్వాత ఒకరు వచ్చారు. సో బోత్ ఆర్ మై ఫేవరెట్. ఓకే. శశి గురించి 2 లైన్స్. Shashi, obviously she'll be my enemy, no, on screen. Off screen, she's a very good friend for me and very sweet girl also. On screen కనిపిస్తాం కానీ అలా బయట అయితే గుడ్ ఫ్రెండ్స్ వి ఆర్. అర్జున్ గారు మా మామయ్యకి పాపం ఎప్పుడు ఎవరికి సపోర్ట్ చేయాలో తెలియదు, ఎందుకంటే నేను అంత విసిగిస్తూ ఉండేదాన్ని సీరియల్లో. బట్ ఆఫ్ స్క్రీన్ అయితే ప్రభాకర్ గారు చాలా కూల్ పర్సన్ అండ్ వీ లవ్ హిమ్. ఆకాష్ వాడు ఒక కోతి ఫెల్లో. మా గ్యాంగ్లో కోతి అంటే వాడే. బికాస్ నేను ఎప్పుడు సలహాలు ఇస్తూ ఉంటే మేము ఎప్పుడు ప్లాన్ చేసుకుంటూ ఉండేవాళ్ళం. బట్ అట్లా కాదు బాబీ, ఇట్లా కాదు బాబీ అని నాకంటే ఎక్కువ ఎగ్జైటింగ్ అయిపోయేవాడు పాపం నన్ను అభిని కలపడానికి. వెరీ క్యూట్. శారదా ఈజ్ ఆల్సో మై ఎనిమీ బికాస్ షీఈ్ అ శశి సిస్టర్, నో, ఆన్ స్క్రీన్. ఎందుకంటే ఎప్పుడు శశికి సపోర్ట్ చేస్తుంది, జానుకి అసలు సపోర్టే చేయదు. ఎప్పుడు చూసినా జాను నేర్పిస్తూ ఉంటుంది అనమాట. బట్ స్టిల్ వీఆర్ గుడ్ ఫ్రెండ్స్ ఆఫ్ స్క్రీన్. బలరామయ్య గారు హీరోయిన్ ఫాదర్, లైక్ మై ఫాదర్ ఆల్సో. ఎందుకంటే నన్ను సీరియల్లో దత్తకు తీసేసుకున్నారు కాబట్టి నాకు కూడా ఫాదరే. అండ్ వెరీ గుడ్ పర్సన్, హంబుల్ పర్సన్. దొంగతనంగా సినిమాకి వెళ్ళేవారంట, తిట్లు కూడా పడ్డాయంట మీ బాస్తో. వాట్? సినిమాకి వెళ్ళే అంత సీన్ లేదులేండి. మాకు అసలు ఎప్పుడు షూటింగ్లో బ్రేకే దొరికేది కాదు. అందులోనూ మొత్తం టీంకి ఒకేసారి ఎక్కడ బ్రేక్ దొరుకుతుంది? సినిమాకి కాదు, మేము సరదాగా అలా ఒక మాల్కి వెళ్ళాము, అక్కడి నుంచి మేము అందరం లంచ్కి వెళ్ళాము. దానికి మా బాస్ కొంచెం సీరియస్ అయ్యారు, ఏంటి ఇలా టీం బయటికి వెళ్ళిపోతే ఇబ్బంది కదా అది ఇది అని అన్నారు. బట్ ఇట్స్ ఎ గుడ్ మెమొరీ యాక్చువల్లీ. అట్లా చేయాలి అప్పుడప్పుడు. కాలేజ్లో ఇప్పుడు బంక్ కొట్టి మనం సినిమాలు షికాలు తిరుగుతాం కదా, షూటింగ్ అయితే బంక్ కొట్టలేదు మేము. అది అనుకోకుండా బ్రేక్ దొరికింది అందరికీ ఒకేసారి కాబట్టి సరదాగా లంచ్కి వెళ్ళాము అంతే. దానికి మా బాస్ కొంచెం సీరియస్ అయ్యారు బికాస్ హీఈస్ యాంగ్రీ బర్డ్, ఆల్వేస్ హీ డూ లైక్ దట్. బట్ ఈస్ వెరీ స్వీట్ ఆల్సో. సారీ, డోంట్ మైండ్. లవ్ మ్యారేజ్ గురించి అందరికీ తెలుసు. ఆల్మోస్ట్ ఆంధ్ర తెలంగాణ రాష్ట్రం పీపుల్ అందరికీ తెలుసు. బికాజ్ నేను చాలాసార్లు చెప్పాను, చాలా సందర్భాల్లో కూడా మాట్లాడడం జరిగింది. అండ్ మీ అందరికీ తెలుసు, మా హస్బెండ్ నేమ్ ఈజ్ శివనాథ్ అండ్ ఐ మహేశ్వరి. అండ్ ఇట్స్ ఫేస్బుక్ లవ్ స్టోరీ. ఇవాళ ఇలా ఉన్నాను మీ ముందు విత్ హ్యాపీ ఫ్యామిలీ అండ్ విత్ మై బేబీ గర్ల్. ఫ్యామిలీ లైఫ్ గురించి చెప్పడం కంటే నేను సీక్రెట్గా మీకు చూపించాక తర్వాత మాట్లాడతాను. ఓకే? చూసారు కదా, మా మామయ్య గారు కొంచెం బిజీగా ఉన్నాడు, లేదంటే నేను మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. అండ్ అత్తయ్య గారు కూడా వర్క్ చేస్తున్నారు, మా పాప ఎక్కడో ఆడుతూ ఉండొచ్చు. సో నేను ఇప్పుడు కంప్లీట్ ఫ్యామిలీని మీకు ఇంట్రడ్యూస్ చేస్తాను. నా పేరు గాలి వెంకటేష్ అండి. నేను ప్రస్తుతానికి ఎల్ఐసిలో పనిచేస్తున్నాను. సినిమా ఇండస్ట్రీతో మాకు 32 సంవత్సరాల అనుబంధం ఉంది. మా మిస్సెస్ 350 సినిమాలకు హెడర్స్గా పనిచేసింది, గిన్నిస్ రికార్డ్ ఆవిడ. ఇప్పుడు ప్రస్తుతానికి లవ్ 16 అనే షాప్ మెయింటైన్ చేసుకుంటూ హ్యాపీగా ఉన్నాం. సినిమాలకు దూరంగా ఉన్నాం. కానీ మా కోడలు మాత్రం సీరియల్ చేస్తుంది. మా అబ్బాయి కూడా జాబ్ చేసుకుంటున్నాడు. మీ మనవరాలితో మీ అనుబంధం? మనవరాలంటే మా అమ్మ అన్నట్టు.
నా పేరు వెంకటేషు, వెంకన్న అని పిలుస్తుంది. ఒకవేళ మా మిస్సెస్ ఫస్ట్ డోర్ తీసుకుని లోపలికి వచ్చిందనుకోండి, వెంకీ రాలేదా, వెంకీ రాలేదా, వెంకీ ఏడి అని పిలుస్తుంది. అంటే మా అమ్మ ఎలా పిలిచేదో అలాగే పిలుస్తుంది. మేమిద్దరం కూడా మనవరాల్లాగా తాతలాగా ఉంటాం, ఇద్దరం ఫ్రెండ్స్ లాగా ఉంటాం, చాలా హ్యాపీగా అందరం ఫ్యామిలీలో ఫ్రెండ్స్ లాగానే ఉంటాం. కానీ ఎప్పుడు కూడా ఆమె కోళ్ళు కొడుకు మనవరాలు అనే ఫీలింగ్ ఎప్పుడు ఉండదు మాకు, అంత ఫ్రెండ్స్. మహేశ్వరి గారి క్యారెక్టర్తో శశిరేఖ పన్నయంలోని క్యారెక్టర్ ఒకటేనా? దానికి సంబంధం లేదండి. ఆ సీరియల్లో ఆమె విలన్ కానీ బాగా చేసింది. నాకు విలన్ క్యారెక్టర్ అంటే చాలా ఇష్టం. కానీ నేను కూడా చాలా సీరియల్లో సినిమాల్లో కూడా విలన్ క్యారెక్టర్ చేశాను. ఎందుకంటే హీరో కంటే విలన్ చేయడంలో చాలా బాగుంటుంది, మనం చూపించవచ్చు యాక్షన్. అలాగే మా కోడలు బాగా చేసింది. డైలీ లైఫ్ ఎలా ఉంటుంది? డైలీ లైఫ్ అంటే ఏముంది, పాప పుట్టక ముందు వరకు షూటింగ్, హౌస్, హోమ్, లైక్ బయటికి ఎటైనా వెళ్తాం, మూవీస్ అలా చిల్ అవుతూ ఉండేదాన్ని. ప్రెగ్నెన్సీ నుంచి కొంచెం ఇంట్లోనే ఉండాల్సి వచ్చింది. అండ్ పాప పుట్టాకైతే ఇంకా కంప్లీట్లీ ఇంట్లో హౌస్ అరెస్ట్ అయిపోయాను నాకు. బికాజ్ నా పాప ఎక్కడికి వెళ్ళనివ్వదు నన్ను. ఇట్లా పక్కన ఇట్లా ఎట్టైనా వెళ్తే అమ్మ 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 అని అంటుంది. చిన్నప్పటి నుంచి చాలా అల్లరి చేస్తుంది నా పాప. సో ప్రజెంట్ ఇప్పుడు డైలీ లైఫ్ ఏంటంటే మార్నింగే లేస్తాము, అత్తయ్య గారే వంట చేసేస్తారు. మేము తిని పెడితే చాలు అంటారు అత్తయ్య, మీరు తిని పెడితే చాలు అని ఏం పని చేయనివ్వరు. అండ్ మ్యాక్సిమం నా పాపతోనే దాని వెనకాల తిరగడమే నా డైలీ టైం టేబుల్, ఇదే సరిపోతుంది నాకు. శశి అప్పుడు జానుకి సూపర్ ఫాలోయింగ్ కదా? ప్రపోజల్స్ అంటే నేను ఫస్ట్ నుంచి కొంచెం ఓపెన్ మైండెడ్ ఉండేదాన్ని. లైక్ ఎట్లా అంటే నేను శశిరేఖ కమిట్ అయినప్పుడు నాకు ఇంకా పెళ్ళి అవ్వలేదు. అండ్ నా లవ్ స్టోరీ కూడా ఎవరికి తెలీదు. నా లవ్ స్టోరీ మధ్యలో తెలిసిపోయింది అందరికీ. మధ్యలో మేము ఆర్య సమాజ్లో పెళ్లి చేసుకున్నాము. ఆఫ్టర్ దట్ ఇంకా నాకు రియల్ మ్యారేజ్ అయిపోయింది. సో ఎక్కువ క్రష్ అంటే ఉండొచ్చు, నా ముందు ఎవరు బయటపడలేదు. ఎందుకంటే విలన్ కదా, మేబీ విలన్స్ని కూడా లవ్ చేస్తారు, బట్ స్టిల్ నా ముందైతే ఎప్పుడు ఎవరు బయటపడలేదు. ఎందుకంటే నేను శశిరేఖ టైం పీరియడ్లోనే, హాఫ్ పీరియడ్లోనే నా లవ్ స్టోరీ అందరికీ తెలిసిపోయింది. దట్ అందరికీ తెలిసిపోయి మేబీ బాధపడి ఉండొచ్చు నా క్రషెస్ ఎవరైనా ఉంటే. మీ లైఫ్లో బెస్ట్ మూమెంట్? పాప పుట్టక ముందు వరకు మై వెడ్డింగ్. పాప పుట్టాక ద బెస్ట్ మూమెంట్ ఈజ్ ఆబ్వియస్లీ బేబీ బార్నే కదా. దట్ వాజ్ March 8th ఉమెన్స్ డే రోజు స్పెషల్ డే ఇన్ మై లైఫ్ అనమాట. ఎందుకంటే అండ్ నాకు ఇష్టమైంది బేబీ గర్ల్. ఫస్ట్ అయితే బేబీ గర్ల్ కావాలని నేను మా అత్తయ్య లైక్ లిటరలీ బేబీ గర్ల్ బేబీ గర్ల్ బేబీ గర్ల్ అంటూ ఉన్నాము. అండ్ అనుకోకుండా దట్ ఉమెన్స్ డే రోజు బార్న్. ఎంత హ్యాపీ మూమెంట్ అంటే లైఫ్ టైం మెమొరీ నాకు అది. మీ లైఫ్లో సాడ్ డే? బ్యాడ్ డే అంటే స్పెషల్గా అంత బ్యాడ్ డే ఏం జరగలేదు నాకు టిల్ నౌ. ఆబ్వియస్లీ నా వెడ్డింగ్కి మా పేరెంట్స్ రాకపోవడం, ఇట్స్ నాట్ ఎ బ్యాడ్ డే యాక్చువల్లీ. ఇట్స్ ఎ వెరీ స్పెషల్ డే ఫర్ మీ బికాజ్ ఐఎమ్ హ్యాపీలీ స్టార్టెడ్ మై లైఫ్ విత్ మై హస్బెండ్ అండ్ లీడింగ్ హ్యాపీ ఫ్యామిలీ లైఫ్. ఇప్పుడు పాప అసలు ఐ కంప్లీట్లీ ఎంత హ్యాపీ అంటే ఐ కాంట్ ఎక్స్ప్రెస్ అనమాట. సో బ్యాడ్ అనేది మన మైండ్ ఆలోచనను బట్టి ఉంటుంది. ఇప్పుడు మనం అది బ్యాడ్ అనుకుంటే మనకి అన్ని బ్యాడ్గానే జరుగుతాయి. ఇప్పుడు మనం అది బ్యాడ్ కాదు గుడ్ అని పాజిటివ్ వేలో ఆలోచిస్తే మనకి వచ్చే వేస్ అన్ని కూడా పాజిటివ్గా ఉంటాయి. సో నథింగ్ ఈజ్ బ్యాడ్ ఇన్ మై లైఫ్. ఎందుకు సీరియల్స్కి దూరంగా ఉన్నారు? అంటే కావాలనైతే కాదు, మేము అనుకోకుండా ప్రెగ్నెన్సీ ముందు మేము యూఎస్ వెళ్ళాము. నేను మా హస్బెండ్ ఒక ప్రోగ్రామ్ కని వెళ్ళి దాని తర్వాత మొత్తం కంప్లీట్ టూర్ వేసి వచ్చామన్నమాట. సో అక్కడ నాకు ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయింది, దట్ ఐ గాట్ కన్సీవ్డ్ అని మాకు అక్కడే న్యూస్ తెలిసింది. సో ఇంకా యాక్చువల్లీ మా ట్రిప్ ఇంకా కొన్ని డేస్ ఉన్నా కూడా మేము ఇలా న్యూస్ తెలిసిన వెంటనే బ్యాక్ టు ఇండియా వచ్చేసాము. వచ్చి ఇక్కడ చెకప్స్ అవన్నీ స్టార్ట్ అయ్యాక ఇంకా వాజ్ కంప్లీట్గా కొంచెం మీరే అన్నారు కదా కాలేజ్ అమ్మాయిలాగా ఉన్నానని. సో డాక్టర్ కూడా మీరు ఇంత సన్నగా ఉన్నారు, సో కంప్లీట్గా రెస్ట్ అవసరము, స్ట్రెస్ తీసుకోవద్దు అని అంటే సరే ఇంకేం చేశాను, బ్రేక్ తీసుకుందామని ఫిక్స్ అయ్యి ప్రెగ్నెన్సీ పీరియడ్ బ్రేక్ తీసుకున్నాను. అండ్ ఆఫ్టర్ దట్ పాప డెలివరీ అయింది. డెలివరీ అయ్యాక బేబీకి 3rd month ఉన్నప్పుడు నేను స్టార్ మాకి మల్లీశ్వరిని ఒక సీరియల్లో 2 months చేశాను. మేనేజ్ చేయగలుగుతానేమో అని చూశాను, బట్ స్టిల్ అప్పటి కూడా అది సమ్మర్ అవ్వడంతో నేను మేనేజ్ చేయలేకపోయాను. ఒక 2 months చేసి అది స్టాప్ చేశాను.
అండ్ అగైన్ ఆఫ్టర్ దట్ మళ్ళీ అగైన్ బేబీకి 6-7 months ఉన్నప్పుడు నీతోనే డాన్స్ అని ఒక డాన్స్ షో వచ్చింది రియల్ కపుల్స్ది. అది నేను మా వారితో ఒక 4 songs పర్ఫామ్ చేశాను. ఆఫ్టర్ దట్ ఎలిమినేషన్ అయిపోయింది. సో ఇప్పుడైతే ఇంక అప్పటి నుంచి ఇప్పటి వరకు కంప్లీట్ బ్రేక్ ఉంది. ఎంత అంటే ఆల్మోస్ట్ 2 years అనుకోండి. ఇంకా నా బేబీకి ఇప్పుడు 2 years. సో ఇప్పుడు 2 years వరకు కంప్లీట్గా నేను దూరంగా ఉన్నాను. ఇప్పుడు మళ్ళీ వచ్చేస్తున్నాను మీ ముందుకి త్వరలో, చూస్తూ ఉండండి. పెళ్లి టైంలో చాలా ఎమోషనల్ అయ్యారని విన్నాం. సీరియల్ పెళ్ళి రియల్ పెళ్ళి ఐఎమ్ జస్ట్ కిడింగ్. ఆబ్వియస్లీ అది ఎమోషనల్ మూమెంట్ ఉంటుంది బికాజ్ ఇట్స్ ఎ బిగ్ డే, లైఫ్ని స్టార్ట్ చేయబోతున్నాం. సో ఎంత పెద్ద డే అది. ఎవరైనా ఎమోషనల్ అవుతారు, నాట్ ఓన్లీ మీ. ఏ అమ్మాయికైనా పెళ్ళి అవుతుందనంటే ఇట్స్ ఎ బిగ్ డే ఫర్ హర్ అండ్ దిల్ బీ ఎమోషనల్ ఆబ్వియస్లీ. వాట్ యు సే గర్ల్స్? మావైతే అయితే మీరే మాట్లాడేశారు. సో ఇప్పుడు మా అత్తయ్యని పరిచయం చేస్తాను. మీ ఇంట్లో వంటలు బాగుంటాయని అన్నపూర్ణలో టాక్. బాగా తింటాను కూడా అండి. ఓకే, అన్నపూర్ణలో టాక్ ఇది. ముగ్గురు పిల్లలతో ఎలా వేగుతున్నారు? ముగ్గురు పిల్లలు ఒకటి మా అబ్బాయి అండి, ఒకటి మా కోళ్ళు, ఒకటి చిన్నది. పాప చిన్నది మంచిదండి, వీళ్ళిద్దరితోనే ఎక్కువ డిస్టర్బెన్స్ నాకు. యాక్చువల్లీ మా పాపే రాక్షసి, కానీ ఇంకా మా అత్తయ్య ఎప్పుడు పాపకి సపోర్ట్ చేస్తారు. అండ్ మా వారైతే చాలా గొడవ చేస్తారు ఇంట్లో. మా శివ లేకపోతే మా ఇంట్లో అసలు సందడి ఉండదు. మా అబ్బాయే బాగా టైంపాస్ మా ఇంట్లో. మార్నింగ్ వెళ్ళి 6కి వస్తాడు, కానీ తను వచ్చే వరకు మా ఇంట్లో బోర్గానే ఉంటుంది. తను వస్తేనే ఎక్కువ సందడి ఇంట్లో. ఎక్కువ టాకెటివ్ మా ఆయన. మహేశ్వరి గారి క్యారెక్టర్తో శశిరేఖ పన్నయంలోని క్యారెక్టర్ ఒకటేనా? ఆపోజిట్ అండి. ఇంట్లో చాలా సాఫ్ట్, తను చాలా మంచిది, బాగుంటుంది. ప్లస్ మా శివ మీద కోపం వచ్చినప్పుడు మాత్రం అప్పుడప్పుడు జాను కనిపిస్తుంటాం. అది ఓన్లీ శివకే, మాకు కాదు. అండ్ ఆబ్వియస్లీ ఈ విషయంలో అయితే అత్తయ్య మామ నాకే సపోర్ట్ చేస్తారు బికాజ్ శివ గురించి అత్తయ్య మామకి బాగా తెలుసు కాబట్టి కొంచెం బీపీ ఎక్కువ మా ఆయనకి. మీ లవ్ మ్యారేజ్లో వాళ్ళ లవ్ మ్యారేజ్లో ఏదైనా డిఫరెన్స్ చూసారా? మాది 32 years, జస్ట్ 4 years. సో ఐఎమ్ వెరీ హ్యాపీ, వాళ్ళు కూడా చాలా హ్యాపీ. అంటే మాకు లవ్ మ్యారేజ్ అని మాకు తెలుసు కనుక వాళ్ళని మేము అబ్జెక్షన్ చేయలేదు. ఇంకా ఎంకరేజ్ చేసి మేమే దొంగ పెళ్లి చేసి వాళ్ళ పేరెంట్స్కి తెలియకుండా మేము చేసాం. మళ్ళీ అంతా హ్యాపీ, బాగున్నాం. అలా లవ్ మ్యారేజ్ అని ప్రాబ్లం ఏం లేదు. అలా చేసుకునే వాళ్ళు కూడా అందరూ బాగుంటే ప్రాబ్లం ఉండదు. ఏదైనా ఎవరికైనా చిన్న చిన్న మిస్టేక్స్ వచ్చినా అడ్జస్ట్ అవ్వాలి లవ్ మ్యారేజ్ చేసుకునే వాళ్ళు. ఎవరైనా లవ్ మ్యారేజ్ చేసుకోవాలనుకుంటే ఫస్ట్ మా అత్తయ్య సపోర్ట్ చేస్తారు, కాంటాక్ట్ నెంబర్ ఇస్తారు, ఫస్ట్ ఉంటారు. నో ప్రాబ్లం, విత్ శారీ. శారీ కూడా స్పాన్సర్ చేస్తారు. పాప హరిణి అంటే పిచ్చి అని విన్నాం. ఏవి గుర్తు కూడా రావు. ఐఎమ్ జస్ట్ ఎంజాయింగ్ విత్ హర్. అందుకే ఈ 2 years కంప్లీట్గా అందుకే ఈ 2 years మొత్తం కంప్లీట్గా తనతోనే ఉంది. ఫుల్ ఆ మూమెంట్స్ అన్ని క్యాప్చర్ చేసి స్పెషల్ మూమెంట్స్ అన్ని దాచేస్తున్నాను. హరిణి ఫస్ట్ బర్త్డే చాలా స్పెషల్గా చేశారంట కదా? యా, చాలా స్పెషల్గా చేసాం బికాజ్ అది ఏంటంటే అందరూ నార్మల్గా బర్త్డేస్కి కేక్ కట్ చేసేస్తారు. లైక్ ఇప్పుడు ఈ మధ్య ట్రెండ్గా మంత్లీ వైజ్ కేక్ కట్ చేస్తున్నారు, month 1 month 2 ఇట్లా అనేసి. సో నేను మా వారు కొంచెం క్రియేటివిటీ డిపార్ట్మెంట్ కదా, ఏమన్నా కొంచెం క్రియేటివిటీ కావాలంటే అండ్ మై కంప్లీట్ ఫ్యామిలీ ఈజ్ ఇన్ టు ఇండస్ట్రీ. సో అత్తయ్య గారు బొటిక్. సో ఏం చేద్దామని చాలా ఆలోచించాం. ఇట్లా కేక్ కటింగ్ అది కాకుండా ఏదన్నా స్పెషల్గా చేద్దామని అందరం కూర్చొని డిస్కస్ చేసి, సో ఇలా మంత్లీ వైజ్ ఒక గెటప్ లాగా ఏదన్నా ప్లాన్ చేసి, అలా మంత్లీ వైజ్ తనకు ఒక్కొక్క ఫోటోషూట్ చేసి ఆ 12 months పిక్స్ అంతా బర్త్డే రోజు డిస్ప్లే చేసి అట్లా ఏదన్నా చేద్దామని చాలా ప్లాన్స్ చేసామన్నమాట. సో ఫైనలీ ఈ ప్లాన్ ఓకే అయింది. సో తనకు మేము ఏం చేసామంటే మంత్లీ వైజ్ month 1 month 2 లాగా ఎవ్రీ మంత్కి ఒక్కొక్క డిఫరెంట్ గెటప్. మళ్ళీ ఆ గెటప్ కూడా ఏంటి, ఎవరు చేయండి. లైక్ ఇప్పుడు మా వారు ఏంటంటే అందరు చేసే రెగ్యులర్ థింగ్స్ మనకు వద్దు, మనం ఏదైనా కొత్తగా చేయాలి, కొంచెం క్రియేటివిటీగా చేయాలి అని ఇది ప్లాన్ చేసాం. సో మాకైతే ఆబ్వియస్లీ బొటిక్ ఉంది కాబట్టి మేము ఏదన్నా అనుకుంటే అత్తయ్యకి ఎక్స్ప్లెయిన్ చేసేవాళ్ళం. అత్తయ్య ఎంత కష్టపడైనా సరే ఆ డ్రెస్ కంప్లీట్ చేసి తీసుకొచ్చేవాళ్ళు. అండ్ అసలు కాంప్రమైజ్ అవ్వరు, ఎందుకంటే మనవరాలు కదా, అస్సలు కాంప్రమైజ్ అవ్వరు. సో ఫైనల్గా అయితే అవుట్పుట్ చాలా బాగా వచ్చింది అండ్ ఎవ్రీవన్ వెరీ హ్యాపీ. లైక్ చాలామంది తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని తన తర్వాత చాలామంది కూడా అలా మంత్లీ ఫోటోషూట్స్ ప్లాన్ చేసుకున్నారు. అండ్ సేమ్ ఈవెన్ కాస్ట్యూమ్స్ కూడా సంథింగ్ రిలేటెడ్ లైక్
హరిణికి మేము ఫస్ట్ మంత్ ఇట్లా పికాక్ డ్రెస్ అని, ఇట్లా సెకండ్ మంత్ కాయిన్స్ డ్రెస్ అని, ఇట్లా డిఫరెంట్స్ నేను మీకు చూపిస్తాను ఎగ్జాక్ట్లీ ఏం చేస్తామనేది. సో సేమ్ తనని ఇన్స్పిరేషన్గా తీసుకొని చాలామంది పిల్లలు సేమ్ అలాగే ఫాలో అయ్యారు వాళ్ళ పేరెంట్స్. అండ్ అది ఇంత హిట్ అవుతుందని మేము అనుకోలేదు. హిట్ ఇన్ ద సెన్స్ ట్రెండ్ అనుకోండి. అన్ని తర్వాతనే కదా ఇది స్టార్ట్ అయింది. సో వీ వర్ వెరీ హ్యాపీ ఫర్ దాట్. అండ్ మెయిన్ బర్త్డే తనది March 8th, 1 year బర్త్డే కూడా మేము చాలా స్పెషల్గా చేసాం. లైక్ కాస్ట్యూమ్, తన కాస్ట్యూమ్ నేను చూపిస్తాను, తన బర్త్డే కాస్ట్యూమ్. అండ్ అది ఎవరికి కూడా ఇప్పుడు మన యాక్చువల్లీ ఇండియా అనొచ్చు, నేను ఇప్పటివరకు అయితే ఇండియాలో ఏ పిల్లలు ఫస్ట్ బర్త్డేకి అలాంటి కాస్ట్యూమ్ చూడలేదు. సో నాకు నా హరిణి ప్రిన్సెస్, మా ఇంట్లో తనే ప్రిన్సెస్, షీ షుడ్ బి స్పెషల్ అని చెప్పేసి మేము అలా ప్లాన్ చేసాము. మీరందరూ చూసాక కూడా మీకు నచ్చుతుందని అనుకుంటున్నాను. బర్త్డే మెమరీస్ చూపిస్తారా? సో కమ్, నేను కొన్ని మీకు చూపిస్తాను. ఇది కూడా తనది ఫస్ట్ బర్త్డే డ్రెస్సే. ఇట్లా ఆరెంజ్ ఫెదర్స్ డ్రెస్ చూసారు కదా మీరు, అది కాకుండా ఈ డ్రెస్ కూడా మొత్తం హ్యాండ్మేడ్ అంటే ఇది ఒక్కొక్కటి ఇంట్లో నేనే కష్టపడి అతికిచ్చాను. ఇవన్నీ అత్తే షాప్లో చేయించాను మన బొటిక్లో. చాలా టైం పట్టింది బికాస్ ఇదంతా సపరేట్ అనమాట. ఒక్కొక్క ఫెదర్ టైప్ పెటల్ టైప్, ఒక్కొక్క పెటల్ సపరేట్గా మేము అతికిచ్చి ఈ షేప్ చేసి మొత్తానికి ఇది అనమాట. ఇది మా పాప కేక్ కటింగ్కి వాడాము ఫస్ట్ బర్త్డే రోజు. అండ్ తనది నార్మల్ ఆ ఫెదర్స్ డ్రెస్ నేను యాక్చువల్లీ పైన పెట్టేశాను బికాజ్ అది దానికి సపరేట్ ఎక్కువ స్పేస్ కావాలి, ఇట్లా బుట్టలా ఉంటుంది కాబట్టి అది అలాగే ప్యాక్ చేసి నేను పైన ర్యాక్లో పెట్టేశాను. ఇది మాత్రం తన కేక్ కటింగ్ ఫస్ట్ బర్త్డే. ఇది నేను దాచి తన 16th బర్త్డేకి ప్రెజెంట్ చేస్తాను. ఏమేమి తన ఫస్ట్ నాకు లైక్ ఫస్ట్ పుట్టినప్పుడు తనకి చేతికి కట్టిన ట్యాగ్, అలాంటివి చాలా కొన్ని మెమొరబుల్ ఐటమ్స్ మేము చాలా దాచాము తన మెమరీస్ కింద. సో నేను ఫస్ట్ అవన్నీ దాచిపెట్టేసి తన 16th బర్త్డేకి గిఫ్ట్ చేస్తాను. అండ్ ఐ షో యూ అదర్ వన్. ఇవన్నీ తన బర్త్డేకి వాడింది. నేను అన్ని జాగ్రత్తగా అలాగే దాచాను. ఇందాక మీరు పిక్స్లో చూసిన పిక్స్ అన్నీ ఇక్కడ ఉన్నాయి. అవి నేను అవన్నీ డాల్స్కి వేసి అలా ఉంచాను అనమాట. సో పాడవకుండా ఇలా నేను చాలా సేఫ్టీగా దాచాను. దిస్ ఈజ్ 3rd month డ్రెస్ ఇలా. అండ్ 4th monthది ఇలా చాలా అట్లా దాచేసానండి. బికాజ్ బయట ఉంటే పాడైపోతుంది, ఇలా ఉంటే సెక్యూర్ అండ్ సేఫ్టీగా ఉంటుంది. అండ్ దిస్ ఇస్ 1st month. మీరు పిక్స్లో చూసిన అన్నీ ఇక్కడ ఉంటాయి, మీకు పిక్స్లో అయితే ఇంకా బాగా తెలుస్తుంది అనమాట. అండ్ దిస్ ఈజ్ 11th month. చూడండి నేను జ్యువెలరీ అవన్నీ కూడా అట్లాగే ఉంచేసా. అండ్ ఇప్పుడు ఇవన్నీ నాకు 9-10 హరిణీస్ లాగా అనమాట. దిస్ ఇస్ 6th month అండ్ దిస్ ఇస్ 2nd monthది. అన్నీ తన బర్త్డే రోజు డిస్ప్లే చేసిన అన్ని బొమ్మలు అనమాట ఇవి. అలాగే నేను సూట్ కేసులో దాచేసాను ఒక్కొక్క కవర్స్ వేసి. ఇది తన ఫస్ట్ బర్త్డేకి వాడింది, మేము అది తెచ్చాక పడేసాం. కొన్ని గిఫ్ట్స్ అయితే ఓపెన్ చేయలేదు మేము. అన్నీ ఎక్కడున్నావు, ఎక్కడున్నావు, అన్నీ ఎక్కడున్నావు? మీ అమ్మాయి బాగా ఇమిటేట్ చేస్తుందంట కదా? నాన్న హరిని అని ఎలా బెదిరిస్తాను నేను? ఎలా అరుస్తాను నాన్న చెప్పు. దింపుతా కానీ చెప్పు. హరిని అని ఎంత బెదిరిస్తాను నాన్న? అట్లా వస్తామంటే శివ ఎట్లా అరుస్తాను నాన్న? హరిని అమ్మ ఎలా అరుస్తుంది? అమ్మ ఎట్లా అరుస్తుంది? మై ఎలా అరుస్తుంది? మై మేకప్ ఎలా చేసుకుంటుంది? చూపి. మహి లిప్స్టిక్ ఎలా వేసుకుంటుంది? లిప్స్టిక్. మహి బొట్టు ఎలా పెట్టుకుంటుంది? మమ్మీ జడ ఎలా వేసుకుంటుంది? జడ. అమ్మ మేకప్ ఎలా చేసుకుంటుంది?
పేరేంటి? మామ పేరేంటి? అత్త పేరు? పండు పేరు? అత్త పేరు? నీ పేరేంటి? నీ సైకిల్ పేరేంటి? నీ సైకిల్ పేరు? నీ సైకిల్ పేరు చెప్పు. నీ డాగ్ పేరు? నీ డాల్ పేరు? బొమ్మ. అదే నీ బొమ్మ పేరు ఏంటి? ఇష్టమైన ఫుడ్ పాపకి? కర్డ్ రైస్, పొంగల్. శివ ఇచ్చిన బెస్ట్ గిఫ్ట్? నేను ఎప్పుడు మా ఆయన అడిగితే హరినియే బెస్ట్ గిఫ్ట్ అని చెప్తారు, బట్ చాలా స్పెషల్ గిఫ్ట్స్ ఉన్నాయి. ఫోన్. ఆబ్వియస్లీ హరిని ఇస్ మై బెస్ట్ గిఫ్ట్. So viewers, please do subscribe to Pav Bhaji channel for more updates. Keep in touch.